తను కూడా నాలాగే ఆలోచిస్తుందా? నాలాగే బాధపడుతుందా? నా కోసమే ఎదురు చూస్తుందా? లేక కాలంలో వచ్చిన మార్పులతో పాటు తను కూడా మారిపోయి వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయిందా? నా కోసమే ఎదురు చూస్తుంది అంటే మాత్రం ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఇంకొకడున్నాడు. కాదని మూవ్ ఆన్ అయితే అది భరించే శక్తి నాకు లేదు. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడికైనా బయటకొచ్చే దారి కనిపిస్తుందేమో కానీ ఈ ఫీలింగ్స్ నుంచి బయటకు రావడానికి ఒక్క దారి కూడా నాకు కనిపించడం లేదు. కాలం మారుతున్న కొద్దీ జ్ఞాపకాలు భారంగా మారుతున్నాయి, వ్యసనంగా అవుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం తనతో మాట్లాడడమేనా? తనకు మెసేజ్ చేయడమే కరెక్టా? వద్దు. తన నుండి నేను మూవ్ ఆన్ అయిపోయాను అని ఒక్క మాట వస్తే అది తీసుకునే శక్తి సామర్థ్యాలు నాకు లేవు. అది ఎంత దూరం వెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. ఇలా ఉండడమే కరెక్ట్.